ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఫైర్ అయ్యారు. ఇది అమ్మకాల ప్రజాస్వామ్య లేక నమ్మకాల ప్రాతినిధ్యమా అని ప్రశ్నించారు. ఖమ్మం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోవాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలో అన్ని విలువలు వదిలేసి రాజకీయ కార్పొరేట్ కంపెనీలా మారిందని విమర్శించారు. ఇక వేల కోట్ల ధనంతో ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో పార్లమెంటరీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అనేక డ్రామాలకు తెరలేపుతున్నటువంటి స్థితి, ఎన్నికల్ని చాలా అసహ్యకరంగా మారుస్తున్నటువంటి స్థితి, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కార్పొరేట్ సంస్థలే ఆ ప్రతినిధులే ఎన్నికల్లో పాల్గొనే తీరులో ఎన్నికల్ని మారుస్తున్నటువంటి స్థితి ఏదైతుందో తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంద కోరుతా ఉంది. ముఖ్యంగా నిన్న నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇది అనేక రాజకీయ ప్రశ్నల్ని రాజకీయ రంగంలో లేపుతున్నది. ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి